హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఎక్స్క్లూజివ్గా శాలరీ అకౌంట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. దట్ టు ఫర్ యాక్సెంచర్ కంపెనీ. సో అంటే మనం ఈ వీడియో చూసిన తర్వాత మనం ఏ బ్యాంక్లో శాలరీ అకౌంట్ తీసుకుంటే బాగుంటుంది, అంటే ఏ బ్యాంక్స్ మంచి ఆఫర్స్ ఇస్తాయి, సో దేని దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి, అండ్ కొన్నిటికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయి కదా. సో ఓవరాల్గా వీటన్నిటి గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో బేసిక్గా యాక్సెంచర్ వచ్చేసి ఎంప్లాయీస్లో ఎవరెవరికి అంటే ఏ ఏ బ్యాంక్‌తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి సాలరీ అకౌంట్ క్రియేట్ చేస్తుందంటే కోటక్ మహీంద్రా బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. సో ఈ బ్యాంక్స్‌లోనైతే మీరైతే మీ సాలరీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే మాత్రం మీరు అదే సేవింగ్స్ అకౌంట్‌ని సాలరీ అకౌంట్‌గా కూడా మారవచ్చనమాట. సో ఆఫ్టర్ దట్ మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి మీరు అక్కడ ఏమేం పారామీటర్స్ చూసుకోవాలంటే, అంటే ఏమేం కులమానికలు చూసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ ఇన్సూరెన్స్ టైప్ అండ్ ప్రీమియం అమౌంట్. సో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అండ్ నెసెసిటీ. సో ఇక్కడ మీకు ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాంకులలో మీకు ఎవరైతే మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారో అది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ అన్నట్టు. అంటే దాంట్లో కూడా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఎంత ప్రీమియం అమౌంట్ ఇస్తున్నారు, దాంట్లో మీరు ఎంతమంది నామినీస్ని యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా మీరు ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ థింగ్, ఇన్సూరెన్స్లో కూడా ప్రతి బ్యాంక్స్ ఇన్సూరెన్స్ ఇస్తా అంటారు. బట్ దాంట్లలో ఇన్సూరెన్స్ టైప్స్ అనేది మీకు తెలియాలి. సో మెడికల్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినా సరే మీకైతే వాళ్ళు మీరు ఎంతైతే ఖర్చు పెడతారో అవన్నీ మీరు రీఫండ్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ టైప్ వచ్చేసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో మీకు ఇన్ కేస్ యాక్సిడెంట్ అయితే మీరు ఆహ్, డిజేబుల్డ్‌గా ఉన్నా లేకపోయినా మీరు చనిపోయినా గానీ మీకైతే ప్రీమియం అమౌంట్ అనేది వస్తది. అండ్ థర్డ్‌దొచ్చేసి లైఫ్ ఇన్స్యూరెన్స్. ఇన్ కేస్ ఆఫ్ డెత్ మీకైతే ఆ అమౌంట్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సర్టెన్ టైమ్ పీరియడ్‌లో మీరు చనిపోతే. సో ఇది అంటే ఇన్స్యూరెన్స్ గురించి మీరు అడగాల్సినటువంటి క్వెషన్స్. సో వీటిలలో బెస్ట్ వన్ ఈస్ మెడికల్ ఇన్స్యూరెన్స్. ఎందుకంటే మీకు గాని, మీ నామినీకి గాని ఎప్పుడైనా సడెన్‌గా హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతే మీరు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటేనైతే ఆ ఇన్సూరెన్స్ తోటి మీరు ట్రీట్మెంట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. సో దీంట్లో మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్న బ్యాంక్ అకౌంట్ బెస్ట్ అని చెప్తాను. సో ఈ ఈ 5 బ్యాంక్స్‌లో ఏవేవి ఆఫర్ చేస్తాయి అనేది మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ థింగ్ సర్వీసెస్. దీంట్లల్లో అంటే మీరు ఇన్ కేస్ మీరు ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నా గానీ, నెఫ్ట్ చేయాలనుకున్నా గానీ, మీ బ్యాలెన్సెస్‌ని చూసుకోవాలనుకున్నా గానీ, మీరు యాప్స్‌ని లాగిన్ చేసుకోవాలనుకున్నా గానీ, మీరు ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క యాప్ స్టార్ రేటింగ్ ఒకసారైతే చూసుకోండి. ఆ స్టార్ రేటింగ్ చూసుకున్న తర్వాత ఆ యూజర్స్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు, సో వాళ్ళనైతే మీరు అడిగి చూసుకోండి. సో ఈ వీడియో నేను ముందే చేస్తున్నా కాబట్టి మీరు ఆన్ బోర్డింగ్ డే కంటే ముందే గూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరికన్నా ఉంటే బ్యాంక్‌లో, ఆ బ్యాంక్ ఫీడ్‌బ్యాక్‌నైతే మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అంటే మీకు జెన్యూన్ రివ్యూ అనేది వస్తదనమాట దాంతో పాటు. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది. థర్డ్‌దేమో స్టార్ రేటింగ్. గూగుల్ ప్లే స్టోర్‌లో అక్కడ ఉన్నటువంటి స్టార్ రేటింగ్‌ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏ బ్యాంక్‌కి ఎక్కువుంది, దాని సర్వీసెస్ ఎలా ఉన్నాయని. అండ్ ఆఫ్టర్ దట్ కిందున్నటువంటి రివ్యూస్‌లో లేటెస్ట్ రివ్యూస్ చూడండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఎవరైతే వాటికి సంబంధించినటువంటి రివ్యూస్ ఇస్తారో, సో అవి జెన్యూన్‌గా ఉంటాయి కాబట్టి మీరు లేటెస్ట్ రివ్యూస్ అనేది చూడండి, ఓవరాల్‌గా గాకుండా గూడా. సో ఇది మీకు కొంచెం అక్యురేట్ ఆన్సర్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటది. నెక్స్ట్ లాంజ్ యాక్సెస్. సో మీరు ఎయిర్‌పోర్ట్‌లో రూ. 1కి క్రెడిట్ కార్డ్ పెడితే తినొచ్చు, రూ. 1కి డెబిట్ కార్డ్ పెడితే తినొచ్చు అని కొన్ని ఉంటాయి గదా. సో ఇయర్‌లీ ఆహ్, సర్టెన్ డేస్ మాత్రమే మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఆ లాంజ్ యాక్సెస్ అనేది మీకిచ్చేటువంటి క్రెడిట్ కార్డ్, నెక్స్ట్ డెబిట్ కార్డ్‌లలో ఎన్ని లిమిట్స్ ఉంటాయనేది జూసుకోండి. కొన్ని బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్‌కి గూడా ఈ లాంజ్ యాక్సెస్ అనేది ఇస్తాయి. అండ్ రిమైనింగ్ బ్యాంక్స్ జస్ట్ క్రెడిట్ కార్డ్‌కి మాత్రమే ఇస్తాయి. సో ఇన్ కేస్ మీరు బాగా ట్రావెలింగ్ పర్సన్ అయితే మాత్రం మీరు ఈ పాయింట్‌ని గూడా కాస్త కన్సిడర్ జేసుకోండి. అండ్ ఫ్లైట్ టికెట్స్. కొన్ని బ్యాంక్స్ ఏం జేస్తాయంటే మీరు 7-9 మంత్స్ వరకు వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే 7 మంత్స్ అయ్యాక ఒక బ్యాంక్ టికెట్ అంటే ఒక ఫ్లైట్ టికెట్ ఆఫర్ చేస్తారు. వన్ వే జర్నీ విత్ ఇన్ ఇండియా. అండ్ అలాగే మీరు కొనసాగితే 9 మంత్స్‌లో మళ్ళీ మీకు ఇంకొక టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి గూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. మినిమమ్ బ్యాలెన్స్, నెక్స్ట్ మీ సిబిల్ స్కోర్ వాటన్నిటి మీద గూడా డిపెండ్ అయి ఉంటది.
సో, ఇది గూడా మీరొక థింగ్‌ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4ఎక్స్ కార్డ్. 4ఎక్స్ కార్డ్ అంటే మీరిప్పుడు ఇంటర్నేషనల్‌గా జర్నీ చేస్తున్నారనుకోండి. సో, ఇక్కడి ఇండియన్ ఏటీఎం కార్డ్ గానీ, ఇండియన్ క్రెడిట్ కార్డ్ గానీ మీరక్కడ యూజ్ చేసినా గానీ మీకు అమౌంట్ అనేది వస్తదనమాట. సో, ఇది ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిలేటెడ్‌ది. సో, ఈ కీ ఫ్యాక్టర్‌ని గూడా మీరొకటి గమనించుకోండి. ఎట్ ది సేమ్ టైమ్ మీ ఏటీఎం కార్డ్‌కి గానీ, మీ క్రెడిట్ కార్డ్‌కి గానీ ఏమన్నా యాన్యువల్ చార్జెస్ గానీ, హిడెన్ చార్జెస్ గానీ ఏమన్నా ఉన్నాయేమో కనుక్కోండి. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇస్తే సర్వీస్, కొన్నేమో చార్జబుల్ సర్వీసెస్ ఉంటాయి. సో, ఈ పారామీటర్స్‌నయితే మీరు జూసుకోండి. అండ్ ఆఫ్టర్ థట్ మినిమమ్ బ్యాలెన్స్. బేసిక్‌గా అన్ని సాలరీస్‌కి జీరో బ్యాలెన్స్ ఉంటది. మినిమమ్ బ్యాలెన్స్ అనేది. బట్ ఇక్కడ మీరు ఒక పాయింట్ ఏంటిది గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని బ్యాంక్స్ మీరు మీకు సాలరీ క్రెడిట్ గాకుండా 3 మంత్స్ అలాగే ఎంప్టీగా ఉంటే అది మళ్ళీ సేవింగ్స్ అకౌంట్ లాగా కన్వర్ట్ అవుతది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కొన్ని బ్యాంక్స్ ఏందో 6 మంత్స్ అనేది పెట్టుకుంటారనమాట. సో, వితిన్ దిస్ డ్యూరేషన్ మీరు ఎట్లాంటి సాలరీ క్రెడిట్ కాకపోతే దాంట్లోనైతే మీరు మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సొస్తది. కొన్ని బ్యాంక్స్ ఏమో జీరో బ్యాలెన్స్ ఆఫర్ చేస్తాయి సేవింగ్స్ అకౌంట్‌కి. కొన్ని బ్యాంక్స్ ఏమో 10,000 అనేది ఆఫర్ చేస్తాయన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ కంపెనీ నుంచి రిజైన్ చేసి మళ్ళీ మీరు వేరే బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే, ఆ బ్యాంక్ అకౌంట్‌లో మీరు అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ బ్యాంక్ అకౌంట్‌లో మీరు ఎట్లాంటి డబ్బులు కూడా పెట్టకపోతేనైతే మీకు పెనాల్టీ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఇది కూడా మీరు ఒకసారి ఆలోచించి తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ అకౌంట్ వద్దనుకుంటే, ఆ అకౌంట్‌ని కూడా ప్రాపర్‌గా క్లోజ్ అయితే చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఓవర్ డ్రా ఫెసిలిటీ. ఓవర్ డ్రా ఫెసిలిటీ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీ బ్యాంక్‌లో రూ. 10,000 ఉన్నాయి. కానీ మీరు ఏదైనా థింగ్ గాని, లేకపోతే మీ పర్సనల్ యూస్‌కే కావాలనుకుంటారు. మీకు రూ. 12,000 కావాలనుకుంటున్నారు. సో, ఆ రూ. 12,000ని మీరు విత్‌డ్రా పెట్టుకున్నా గాని వచ్చేటట్టు ఉన్నటువంటి కెపాసిటీ ఉన్న బ్యాంక్స్ కూడా కొన్నుంటాయి. సో, ఆ బ్యాంక్స్‌లో మీరు అకౌంట్ తీసుకుంటే మీకు కొన్ని సార్లు అడ్వాంటేజ్ గూడా ఉంటదనమాట. మీరలా తీసుకున్నటువంటి అమౌంట్ మళ్ళీ 45 డేస్‌లో రీపే అయితే జేయాలి. సో, ఇట్లాంటి బ్యాంక్స్ గూడా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు బాగా ఎక్స్‌పెండిచర్ చేసేటువంటి మనుషులైతే మీరిట్లాంటి బ్యాంక్స్ కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్. సో, మీరు ప్రతి రూ. 1000కి గాని, ప్రతి రూ. 100కి గాని మీరు ఖర్చు పెడుతున్నప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ నుంచి రివార్డ్ పాయింట్స్ ఒస్తాయి గదా! సో, వాటిని మీరు అంటే అవి ఎలా వస్తున్నాయి? మళ్ళీ మీకు ఎట్లాంటి రివార్డ్స్ వస్తున్నాయి అనేది గూడా మీరైతే ఒకసారి జూసుకోండి. సో, ఈ అన్ని పారామీటర్స్ జూసుకున్న తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోండి. నేను ప్రయారిటైజ్ జేస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్‌లలో హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ అయితే ఈ 2 ప్యారలెల్‌గా ఉంటాయి. ఎందుకంటే వాటి సర్వీసెస్ గాని, వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్స్ గాని. సో, దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ గాని లేకపోతే దాంట్లో ఉండే బెనిఫిట్స్, దీంట్లో ఉండే నెగెటివ్స్ నేనేవి గూడా చెప్పను. సో, ఇవన్నీ మీరు ఈ క్వెషన్స్ అన్నీ మీరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వస్తారో ఎక్స్‌ప్లెయిన్ చేయమని వాళ్ళనైతే మీరు అడగండి. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఐసీఐసీఐ బ్యాంక్. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి డీబీఎస్ బ్యాంక్. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇది ఓవరాల్‌గా మీరు సాలరీ అకౌంట్ తీసుకునేటప్పుడు చూడవలసినటువంటి పారామీటర్స్ అండ్ వాళ్ళు ఆఫర్ చేసేటువంటి బ్యాంక్స్ అండ్ వాటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.